తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ రెప్కా. ఉల్లిపాయ ధర ఇప్పుడు ఢిల్లీని షేక్ చేస్తోంది. వారం రోజుల్లో దాదాపుగా డబుల్ రేటు పలిగింది. మీకు ఆ విషయం తెలుసా? ఆడదానితో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోతాయనే సామెత. అలాంటిది ఇప్పుడు ఉల్లిపాయతో పెట్టుకుంటే రాజ్యాలలో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. అటు ఇటు గనక అయ్యింది అనంటే సాధారణంగా రాష్ట్రంలో ఎన్నో మార్పులు చోటు చేసుకోబోతుందంట ఓన్లీ ఈ ఉల్లిపాయ ధర. అలాంటి చరిత్ర కూడా ఉంది, మీరు మర్చిపోయారేమో. అయితే ఢిల్లీకి సంబంధించి ఇప్పటి వరకు అంటే గత వారంతో పోల్చుకుంటే అంటే ఆగస్టు 17 నుంచి చూసుకుంటే కిలో రూపాయలకి 35 రూపాయలు తీసుకున్నారు. ఏది? ఉల్లిపాయకి. ఇప్పుడు ప్రెసెంట్ నడుస్తున్న ఈ వీక్ లో ఎంత ఉందో తెలుసా? దాదాపుగా 75 రూపాయలు కిలో నడుస్తుందట. మనకి మొన్నటి వరకేమో 100 రూపాయలకి 4 కిలోలు 5 కిలోలు అమ్మినటువంటి ఉల్లిపాయలు ఇప్పుడు ఈ వారానికి 1 కిలోనే 70 రూపాయలు. అంటే సామాన్యుడు ఎలా బతకగలడు? ఉల్లిపాయ లేకుండా మనం ఏ కూర చేయలేము, ఏది అవ్వని పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఉల్లిపాయల ధర ఇంత పెరిగిపోతున్నాయి. సో ఆ ధరలతో పోల్చుకుంటే ఇప్పుడు ధరలు మొత్తం కనుక మనం చూసుకున్నాం అని అంటే 42 రూపీస్ ఫస్ట్ 35 రూపీస్ పెరిగింది. ఆ తర్వాత 42 రూపీస్ పెరిగింది. ఇప్పుడు 60కి వెళ్ళింది. అండ్ ఫైనల్ గా ఇవాళకి చూసుకుంటే 70 రూపాయలు ఉల్లిపాయ ధర అనేది అయితే పెరిగిందట. అది కూడా ఢిల్లీలో. దేనికి ఇవంతా పెరుగుతున్నాయంటే రైతులు ఏవైతే ఉల్లిపాయలని స్టోరేజ్ చేస్తూ ఉన్నారో ఆ స్టోరేజ్ చేసినటువంటి ఉల్లిపాయలన్నీ కూడా అయిపోవడం. ఎందుకనంటే పంటలు ఎక్కువగా ఉన్నప్పటికీ స్టోరేజ్ లో ఉన్నటువంటి నిల్వ ఉంచినటువంటి ఉల్లిపాయలు అధికంగా సేల్ అయిపోవడంతో ఈ యొక్క నిల్వ అంటే మీకు కొరత అనేది వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ పండగలు వచ్చాయి, సో సీజన్స్ ఎక్కువగా అవ్వటం వల్ల వాడకం ఎక్కువ అయిపోవటం వల్ల ఈ ఉల్లి ధర ఏంటంటే ఎక్కువగా అధికంగా వాడేస్తూ ఉన్నారు. దానికి కారణం చేత మనకి ఉల్లి ధర పెరిగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాదాపుగా ఆగస్టు 18 చూసుకుంటే ఉల్లిపాయ టన్నుకి మనం చూసుకుంటే 2898 వరకు కూడా ఉల్లి టన్ను రేట్ అనేది ఉండదట. అంటే గత వారంతో పోల్చుకుంటే 31%. అదే ఇప్పుడు ఈ నెల ముందు చూసుకుంటే 43%. గత ఏడాదితోనే పోల్చుకున్నామనంటే 118% అధికంగా ఉంది. అంటే 1-2 పాయింట్ అధికంగా ఉంటేనే సామాన్యుడు తట్టుకోలేనటువంటి ఈ పరిస్థితిలో దాదాపుగా 38%, అలాగే 43%, 118% అధికంగా ఉంది అనంటే ఇంకా సామాన్యుడు ఎక్కడ తట్టుకుంటాడు? సీజన్ వైజ్ గా చూసుకుంటే పండగలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఉల్లి ధర ఎక్కువగా వాడుతూ ఉన్నారు. అలాగే హోటల్స్ లో కూడా ఉల్లిపాయలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. బిర్యానీ తిన్నామంటే ఉల్లిపాయలు ఎంత కదులుతావా? అసలు అది ఇవ్వకపోతే దాన్ని ఫుల్ఫిల్ అవ్వదు బిర్యానీ. ఇంకా మంచూరియా అంటాము. ఇలా ఏ స్టాటస్ తో తీసుకున్నా ఖచ్చితంగా ఉల్లిపాయ అనేది కామన్ గా ఉంటుంది. చాలా మంది దీన్ని వృధా కూడా చేస్తూ ఉంటారు. ఈ కారణం చేత ఉల్లిపాయ ఎక్కువగా వాడకం జరుగుతూ ఉంది కాబట్టే దీనికి సంబంధించినంత వరకు మనకి ఉల్లిపాయ రేట్ అనేది పెరుగుతుందని ఏదైతే ఈ మార్కెట్ కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ మనకి ఈ ఉల్లిపాయకి సంబంధించిన పట్టిక అంతా కూడా మనకి ఇచ్చినట్టు జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఉల్లిపాయ మార్చ్, ఏప్రిల్, ఆగస్ట్ ఇది రబీ కాలం అంటారు. అంటే రబీ ఉల్లిపాయలు అంటారు దీన్ని. సో ఆ నిల్వ ఆ పంట వచ్చిందంతా కూడా అక్టోబర్కి, ఈ సెప్టెంబర్, అక్టోబర్ ఈ మంత్ అంతా కూడా మనకి ఇవి అమ్ముతారు. ఇప్పుడు ఈ మార్చి, ఏప్రిల్ లో ఉన్నటువంటి ఉల్లిపాయల రబీ అంతా కూడా నిల్వ అయిపోయినాయి. సో ఇప్పుడు అక్టోబర్ లో రావాల్సినటువంటిది ఏదైతే ఖరీఫ్ అనేటువంటి పంట, ఇది చేతికి రావాలి. కానీ ఈ ఖరీఫ్ అనేటువంటి పంట మన చేతికి రాలేదు. సో తద్వారా ఉల్లిపాయల యొక్క షార్టేజ్ అనేది మనకి వచ్చినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ రబీ, ఖరీఫ్ అని అంటే మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనంటే మార్చ్, ఏప్రిల్లో నిల్వ వచ్చిన పంటని మనకి ఆగస్ట్ వరకు కూడా సర్ది చెప్తారు. ఏది? ఈ ఉల్లిపాయ పంటని. కానీ ఈ సర్ది చెప్పేటువంటి క్రమంలో ఎన్ని ఫెస్టివల్స్ వచ్చాయి? ఈ ఫెస్టివల్స్ వల్ల ఉల్లిపాయలు అనేవి కూడా చాలా ఎక్కువగా అధిక మొత్తంలో వాడేశారంట. ఇప్పుడు అక్టోబర్ లో వచ్చేటువంటిదే ఖరీఫ్ అనేటువంటి పంట. రఫీ ఏమో ఏప్రిల్, మార్చ్ లో ఉన్నటువంటి పంట. ఖరీఫ్ ఏమో అక్టోబర్ లో వచ్చేటువంటి పంట. ఇప్పుడు ఈ 2 నెలలు సంపాదించినటువంటి ఉల్లిపాయల నిల్వ అంతా కూడా గోదాంలో వేసి ఉంచితే అవన్నీ కూడా
కొన్ని కుళ్ళిపోయినాయి, అంటే దాదాపు చాలా టన్నుల వరకు కుళ్ళిపోవడం, ఇంకొన్నేమో ఎక్కువగా వాడటం వల్ల అమ్మకం అయిపోవటం వల్ల మనకిప్పుడు ఈ కాఫీ కాలంలో వచ్చేటువంటి ఏదైతే ఈ అక్టోబర్‌లో సంబంధించినంత వరకు ఉండేటువంటి పంట ఇంకా రాలేదు. ఎందుకనంటే ఇక అక్టోబర్, ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? ఆగస్టు, ఇంకా సెప్టెంబర్, ఇంకొక నెల ఉంది. ఈ నెల వరకు కూడా ఉల్లి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. గత ఏడాదిలో కూడా సేమ్ అంతే ఉంది. అండ్ ఇప్పుడు గత ఏడాదితో పోల్చుకుంటే అధికంగా ఉంది. అంటే ఏడాదికే ఆహ్, దాదాపుగా 118 అంటే 120% అధికంగా ఉంది. మీకు అర్థమైంది కదా ఉల్లిపాయ ధర ఎందుకింత పెరిగింది అనేది. అక్టోబర్‌కి వచ్చేటువంటి పంట ఇంకా చేతికి రాకముందే మన ఏప్రిల్, మార్చ్‌లో నిల్వ చేసిన మొత్తం ఉల్లిపాయలన్నీ వాడి తినేసాం మనం. ఇంకెక్కడి నుంచి ఉంటది? అలానే అందుకని ఉల్లిపాయ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. సో, ఇప్పుడు అక్టోబర్ వచ్చేంత వరకు నాకు తెలిసి సెప్టెంబర్ మంత్ అంతా కూడా ఉల్లి రేటు అధికంగా ఉండే అవకాశం ఉంది, ఉంటుంది కూడా. సో, ఇప్పటికైనా కొంచెం చూసి వాడుకోండి అని చెప్పేసి మార్కెట్‌కి సంబంధించిన డిపార్ట్‌మెంట్ అంతా కూడా మనకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. సో, తద్వారా ఉల్లి రేటు ఈ విధంగా ఉంది ఢిల్లీలో. అండ్ మనకు గూడా పెరిగినట్టు ఉంది కదా! ఇప్పుడు మనకి రూ. 35 సంథింగ్ ఎంతో ఉంది ఉల్లిపాయ ధర. సో, ఇక మీదట ఈ మంత్ అంతా కూడా ఉల్లిపాయ రేటు ఎక్కువయ్యే అవకాశం ఉంది. మీకు నియర్ బైలో ఉంటే ఇంక కొంచెం స్టోరేజ్ ఎక్కువ పెట్టుకోండి. లేదు అంటే రేట్లు ఆకాశాన్ని అంటే అవకాశం ఉంది. ఇది ఇవాల్టి ఉల్లిపాయ ధర రేటు. సో, ఇంకొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకోసం చూస్తూనే ఉండండి. అవర్ ఛానెల్.